తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. హెరిటేజ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ ఎప్పుడు తప్పుడు పనులు చేయదని, హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి సంబంధం లేదని చెప్పారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ, సీబీఐ రిపోర్టులు ఇచ్చాయని, దోషులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేదని, అందుకే బరి తెగించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడు తప్పుడు పనులు చేయదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హెరిటేజ్ తమ కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా తమ ఉత్పత్తులు సరఫరా కాలేదని చెప్పారు. హెరిటేజ్ కి ఇందాపూర్ డైరీకి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా హెరిటేజ్ నిజాయితీగా వ్యాపారం చేస్తోందని చెప్పారు. హెరిటేజ్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో మాట్లాడారు బాబు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ కి ముడిపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇప్పుడు హెరిటేజ్ తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనే దానికి హెరిటేజ్ ఇదే డైరీ. ఇక్కడ జరిగింది ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బురద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ పాత బోర్డును మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వెనకేసుకు రావడం అంటే ఈ వ్యవహారంలో జగన్ కి భాగం ఉన్నట్టేనని చెప్పారు. నెయ్యిలో జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, అది నెయ్యే కాదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఇది ధర్మానికి సంబంధించిన విషయమని, ఈ కేసులో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని అసెంబ్లీలో చెప్పారు పవన్. పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా. కల్తీ వ్యవహారంపై మొదట తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని సభలో చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 2020లో నెయ్యి సేకరణ రూల్స్ ని వైసీపీ ప్రభుత్వం మార్చిందని చెప్పారు. సమగ్ర అధ్యయనం, కింది స్థాయిలో పరిశీలన లేకుండానే రూల్స్ మార్చారని విమర్శించారు. అనుభవం లేని డైరీల ఎంట్రీకి ఈ రూల్స్ ఉపయోగపడినట్లు సిట్ గుర్తించిందని చెప్పారు. టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది. కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం, భయం ఉందని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. పనిగట్టుకుని దేవుడిపై అబద్ధాలు మాట్లాడే వాళ్లకు దేవుడంటే భయం ఉన్నట్టా అని ప్రశ్నించారు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చినా కొవ్వు కలిసిందని పవన్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ బరి తెగించి మాట్లాడుతున్నారని అన్నారు పేర్ని నాని. కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం, వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కల్తీ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. తిరుమల లడ్డూలో కల్తీ అనే మాటతో రాష్ట్రంలో కల్తీకి చంద్రబాబు తెరతీశారన్నారు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను పరామర్శించారు నేతలు. కల్తీ పాలతో బాధితులకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తన వ్యాపార స్కామ్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు నేతలు. కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం, వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఓవైపు కల్తీ నెయ్యి, మరోవైపు కల్తీ పాల ఘటనతో ఏపీలో కల్తీ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ ఆరోపణలకు సభలో క్లారిటీ ఇచ్చారు కూటమి నేతలు. దోషులు ఎవరైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనతో నలుగురు చనిపోవటం, పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.